వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలతో ఏటీసీలను ఐటీఐలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి, ఇండస్ట్రీస్ జోనల్ మేనేజర్ కవిత, ఏటీసీ ప్రిన్సిపల్ కన్వీనర్ నరేంద్రబాబు, ఏటీసీ ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్, తహసీల్దార్ కిషోర్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆయుష్తో ఉండాలి. సంబంధిత విద్యా వ్యాపారాభి దృష్టి దోష శాంతి శాంతి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా. మంది ట్రైనింగ్ అవుతారు. ఇది వచ్చేసి ఇండస్ట్రీ 4.0 విజన్ అండి. దీంట్లో అడ్వాన్స్ కోర్సెస్ లైక్ రోబోటిక్స్, సిఎల్సి, ఇంజనీరింగ్ డిజైన్. మిత్రుడు తిరుపతి రెడ్డి గారు, అలాగే మిత్రుడు నరసింహరావు గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా జాయింట్ డైరెక్టర్ ట్రైనింగ్ నాగేష్ గారు, మా ప్రిన్సిపల్ గారు, ఇతర అధికారులకు అందరికీ కూడా, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారికి ఒక తపన ఉంది. అందరూ కూడా వచ్చి వారు డావోస్ వెళ్ళినప్పుడు 2 సార్లు దావోస్ వెళ్ళారు. అక్కడ అందరు కూడా ఇదే చెప్తుంటారు, ఇండియాలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ సరైన స్కిల్ సెట్స్ లేవు. వీరికి ఉద్యోగాలు కల్పించాలంటే సరైన స్కిల్ సెట్స్ ఉండాలని చెప్పి చాలామంది ఆ రోజులలో ఇండస్ట్రియలిస్ట్ అందరు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు వస్తేనే ఆలోచించినారు, లేదు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెద్ద ఎత్తున పెడితే బాగుంటుందని చెప్పి స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. అది దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అన్నమాట ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు. కానీ స్కిల్ యూనివర్సిటీలో అన్ని పెద్ద పెద్ద చదువుల వారికి అవకాశాలు ఉంటాయి. 10వ తరగతి చదువుకున్న వారికి అవకాశాలు గ్రామాలలో కల్పించాలి. గ్రామాలలో కల్పించాలంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్ అవసరము, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవసరము, ఇవన్నీ కూడా అవసరం. సో ముఖ్యమంత్రి గారు టాటాస్ వారిని పిలిచి, మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ జమానాలో మొట్టమొదటి రాష్ట్రం ఎక్కడైతే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు. కానీ స్కిల్ యూనివర్సిటీలో అన్ని పెద్ద పెద్ద చదువుల వారికి అవకాశాలు ఉంటాయి. 10వ తరగతి చదువుకున్న వారికి అవకాశాలు గ్రామాలలో కల్పించాలి. గ్రామాలలో కల్పించాలంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్ అవసరము, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అవసరము, ఇవన్నీ కూడా అవసరం. సో ముఖ్యమంత్రి గారు టాటాస్ వారిని పిలిచి, మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ జమానాలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తము ఖజానా ఖాళీ చేసి అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. నిధులు చాలా తక్కువనే, కానీ ముఖ్యమంత్రి గారు టాటా ఇండస్ట్రీస్ని వాళ్ళతో మాట్లాడి సిఎస్ఆర్ సుమారు 4,000 కోట్ల రూపాయలు, ఒక 2,600 కోట్ల రూపాయలు ఐటీఐస్ మోడర్నైజేషన్ కోసము, తర్వాత 2,200 కోట్ల రూపాయలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించి అన్ని మారుమూరు ప్రాంతాలలో కూడా పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ ఒక స్కిల్ సెట్స్ నేర్పించడము,
అందు గురించి ప్రిన్సిపల్ గారు మాట్లాడేటప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ ఇక్కడ పెడుతున్నారో ఈ ఇండస్ట్రీస్ పెట్టే వారికి ఏ ఉద్యోగం అవసరమో వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి ఇవన్నీ కూడా మేము చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించి అన్ని మారుమూరు ప్రాంతాలలో కూడా పిల్లలందరూ కూడా వీళ్ళందరికీ ఒక స్కిల్ సెట్స్ నేర్పించడము. అందు గురించి ప్రిన్సిపల్ గారు మాట్లాడేటప్పుడు ఎవరైతే ఇండస్ట్రీస్ ఇక్కడ పెడుతున్నారో ఈ ఇండస్ట్రీస్ పెట్టే వారికి ఏ ఉద్యోగం అవసరమో వారికి దేంట్లో ట్రైనింగ్ చేయాలి ఇవన్నీ కూడా మేము చాలాసార్లు చర్చించుకోవడం జరిగింది. డిపార్ట్మెంట్లో చర్చించుకొని సిఐ వాళ్ళని పిలిచి అరే మీకు ఎలాంటి ఉద్యోగాలు మీరు ఇస్తారు దాని ప్రకారంగా మేము వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిల్లలకు ట్రైనింగ్ చేసి వీళ్ళు ట్రైనింగ్ అయితేనే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చక్కగా చెప్పినారు, ఎవరైతే ఐటీఐలో చదువుకుంటారో వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తారు. మొన్న మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాము డిపార్ట్మెంట్లో, దానకిషోర్ గారు సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి ఎవరైతే ఐటీఐలో పాస్ అయినారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, సెల్ఫ్ ఎంటర్ప్రినర్స్ అవుతున్నారు, మంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సో వీళ్ళందరిది ఒక మీటింగ్ పెట్టినారనమాట. వాళ్ళు వచ్చి అందరు కూడా చెప్పినారు, సార్ మాకు ఈ ఐటీఐ సెంటర్స్లో మంచిగా ట్రైనింగ్ అవుతుంది, మాకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, మేము ఎంటర్ప్రినర్స్ కూడా అవుతున్నామని చెప్పి వారు అందరు ఇతర స్టూడెంట్స్కి విద్యార్థులకు వారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ అన్నమాట. అందరం కూడా మంచిగా మనకు స్కిల్ సెట్స్ మనం నేర్చుకుంటే ఉద్యోగాలు కల్పించడం చాలా సులభంగా అవుతుంది. అందరూ కూడా ఒక విషయం గమనించాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఎక్కడ కూడా ఉద్యోగం నిజంగా కష్టపడి చేసే వాళ్ళకి ఉద్యోగం ఎట్లా దొరుకుతుంది. సో ఆ కష్టపడే వాళ్ళకి ఇలాంటి స్కిల్ సెట్స్ నేర్పిస్తే వారు ఇంకా పైకెత్తుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము నిజంగా కొడంగల్ ప్రజలందరూ కూడా చాలా లక్కీ అన్నమాట మీ అందరికీ కూడా. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉండాలి, నా ఊర్లో ఇది మారుమూరు ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము, ఇక్కడ మంచి టెక్నాలజీ సెంటర్ ఉంటే మా పిల్లలందరూ కూడా బాగుపడతారని చెప్పి ఈ టెక్నాలజీ సెంటర్ పెట్టడం జరిగింది. ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు కేవలం 8 కోట్లే కాదు, ఖాళీ బిల్డింగ్కే 8 కోట్లు, కానీ మెషినరీ కూడా 36 కోట్ల రూపాయలు, అంటే సుమారు ఇది 50 కోట్ల ప్రాజెక్ట్ అన్నమాట. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత త్వరలోనే మన కొడంగల్కి వచ్చిందంటే చాలా మంచి విషయాలు. అందరు లోకల్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే చాలా చోట్ల కూడా మనము మంచి సెంటర్ పెట్టినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళకు మోటివేట్ చేసే అవసరం ఉంది. కలెక్టర్ గారు మీరు తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లోకల్ వాళ్ళని. ఎందుకంటే మా కార్యకర్తలు అందరూ రాజకీయాలలో ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో మీరు మోటివేట్ చేయాలి.